జనార్దన్ గారికి ఇక్కడ విన్ చేసిన అందరూ కాపు జేఏసీ సభ్యులందరికీ మరియు మన కాపు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం ఇప్పుడు ఒకే ఒక పాయింట్ మనకిప్పుడు 2000 కోట్ల సంవత్సరానికి అన్నారు. ఈ 2000 కోట్లు ఇప్పుడు చివరి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 2000 కోట్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఈడబ్ల్యూఎస్ 5% కానీ 10% కానీ దానిలో మనకు వచ్చేది ఏమీ లేదు. బీసీ రిజర్వేషన్ కోసం పోరాటమే మన ధ్యేయం. వస్తే వస్తుంది, రాకపోతే రాకపోతుంది. ఇప్పించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళందరూ కలిసికట్టుగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కలిసికట్టుగా అందరం పోయిన రోజునే వస్తుంది. కానీ మామూలుగా మన నలుగురు పోరాడితే రాదు. పోరాటం అంటున్నారు, వస్తున్నారు, కాడి కింద వేస్తున్నారు, వెళ్ళిపోతున్నాం. దాన్ని కూడా మనం గమనించాలి. పోతే దామాషా ప్రకారం సీట్లు, ఉద్యోగాలు ఇవి అడగటం మన ధర్మం. కానీ ఇప్పుడు అడిగితే ఈ రోజున ఎవరు? ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జేఏసీ మొత్తం అందరు కలిసి ఈ దామాషా ప్రకారం మాకు ఇట్లా ఉద్యోగాలు ఇవ్వండి అని అడగాలి. సీట్లు ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు సీట్లు అడగొచ్చు. రాజకీయంగా సీట్లు మాకు ఇన్ని కావాలి, మాకు ఏ పార్టీ అయినా సరే మాకు అనవసరం, మా కాపులు ఎంతమంది ఇంత 25% ఉన్నారు కాబట్టి 25% ప్రకారం మాకు సీట్లు ఇవ్వండి అని అడగొచ్చు. పోతే శ్రీకృష్ణదేవరాయలు రంగా పేరు పెట్టమని అడిగాం. రంగా గారి పేరు పెట్టమని అన్ని చోట్ల ఉద్యమాలు చేసాం, అన్ని చోట్ల కలెక్టరేట్లో ఇచ్చాము. కానీ మనకి న్యాయం జరగల, మనకి ఇవ్వాల. ఆ రోజున మనం పోరాడాలి. ఆ రోజున పోరాడలేకపోయాం. ఎవరి కోవడం దక్కుని ఇళ్లలో ఉన్నాం అందరం. పోతే ఈ రోజున ఇక్కడ కాపులు వెనకబడిన వర్గాల్లో కేటగిరీ 5% రిజర్వేషన్ అనేది అది మామూలే. కాపు భవనాలు అన్ని జిల్లాల్లో ఇచ్చారు చంద్రబాబు అప్పుడు. కానీ అవి నిర్మించుకోవడం కానీ స్థలాలు వెనక్కి తీసుకోవటాలు ఈ ప్రభుత్వం మళ్ళా రిటర్న్ తీసేసుకుంది. కొన్ని చోట్ల రిటర్న్ తీసేసుకుంది, కొన్ని చోట్ల అది క్యాన్సిల్ చేశారు. అట్లా దానివల్ల మనం ఇవన్నీ గమనించి ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్నది రాజకీయ భవిష్యత్తు. రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయడం తప్పక ఏది చేసినా రాజ్యాధికారం మన చేతిలో ఉంటే ఏదైనా జరిగింది. రాజ్యాధికారం లేనప్పుడు ఏమి చేయలేము. వాళ్ళకి అడుగులు మొత్తడం తప్పితే ఏం చేయలేము. కాబట్టి దయచేసి అందరూ రాజ్యాధికారం వైపు పయనించాలని కోరుకుంటున్నాం. ఒకటే జిల్లా జేఏసీ నుంచి ఆకుల శ్రీనివాస గారు, తర్వాత కానీ వివరిస్తాను సార్. ఇప్పుడు 5 మన ముందే రాజకీయ ముఖ్యంగా సమయం పాటించాలి, సమయస్ఫూర్తిగా ప్రయాణం చేయాలనేది ప్రధానంగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ఎన్నికల తరుణం కాబట్టి ఈ సందర్భంగా మన పార్టీకి సంబంధించిన అనేకమైన కోరికల్లో